హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం కూడా కిషన్ కుమార్ హుడ్డా గారిని వాళ్ళ హెడ్ కోచ్గా కొనసాగించబోతోంది తెలుగు టైటన్స్. దీనికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటంటారా? రండి ఆధారాలు చూపిస్తాను. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం కూడా తెలుగు టైటన్స్ వాళ్ళ హెడ్ కోచ్గా కిషన్ కుమార్ హుడ్డా గారిని కొనసాగించబోతోంది. దీనికి నా దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆధారం లాస్ట్ సీజన్ తెలుగు టైటన్స్ చేసినటువంటి అనౌన్స్మెంటే. లాస్ట్ సీజన్లో కిషన్ కుమార్ హుడ్డా గారిని వాళ్ళ హెడ్ కోచ్గా ప్రకటించినప్పుడు తెలుగు టైటన్స్ ఓనర్స్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే అప్కమింగ్ సీజన్స్ కోసం మేము కిషన్ కుమార్ హుడ్డా గారిని హెడ్ కోచ్గా తీసుకుంటామని చెప్పేసి. ఈ ప్రకటన మనకేం నిర్ధారిస్తుందంటే ఒక్క సీజన్ కోసం కిషన్ కుమార్ హుడ్డా గారిని తీసుకోలేదు, మల్టిపుల్ సీజన్స్ కోసమే కిషన్ కుమార్ హుడ్డా గారిని హెడ్ కోచ్గా తీసుకుంది తెలుగు టైటన్స్ అని చెప్పేసి. అండ్ ఈ సీజన్లో కూడా తెలుగు టైటన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అందించింది. ప్లేఆఫ్స్కి అయితే వెళ్ళలేకపోయాం, కానీ ప్లేఆఫ్స్ని మించిన పర్ఫార్మెన్స్ అయితే తెలుగు టైటన్స్ టీం నుంచి కొన్ని మ్యాచ్లు మనం చూసాం. ముఖ్యంగా హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఇట్స్ ఎ మెమరబుల్ మ్యాచ్ ఫర్ తెలుగు టైటన్స్ అని చెప్పుకోవచ్చు. గత 3 సీజన్లలో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తెలుగు టైటన్స్. ఫైటింగ్ స్పిరిట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది తెలుగు టైటన్స్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12లో సైతం కిషన్ కుమార్ హుడ్డా గారిని హెడ్ కోచ్గా కొనసాగించబోతోంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అని చెప్పడం జరుగుతోంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.